నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా చూడొచ్చు ఈ మెడికల్ కాలేజీ అంశం, పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్, ప్రతిపక్షం ఫాలోయింగ్ ఏం చెప్తారు? ఇందులో ప్రతిపక్షం, పాలకపక్షం ఇవన్నీ పక్కకు పెడితే బుర్ర తక్కువ వ్యవహారం ఎప్పుడైతే తలకెత్తుకుంటారో బుర్ర తక్కువ పనుల యొక్క రెప్రికేషన్స్, కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి. తెలుసో తెలియకో ఒక తప్పుని సరిదిద్దుకోలేని నిస్సహాయ స్థితిలో అనితమ్మ గారిని, ఇంకెవడారంటే ఆవిడ సవితమ్మని, వీళ్ళిద్దరినీ బలిపశువులు చేశారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకు అలా భయంకరంగా ఉంటాయంటే నిజాలు ముట్టుకుంటే నిప్పులో కాలిపోతాయి. తెలిసి మాడారో తెలియక మాట్లాడారో, అక్కడ జరుగుతున్న పరిణామాల మీద అవగాహన రాహిత్యంతో ప్రవర్తించారో అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ ప్లేస్ ఏ వైటల్ రోల్. ఆ వైటల్ రోల్ అన్న దగ్గర ఇవాళ మీకు ఎక్కడో పూర్వకాలంలో ఉన్నప్పుడైతే మీరు ఏది చేయలేక అరే మన దగ్గర ఏం లేదు ఇవాళ చెప్పేసాం కాబట్టి అబద్ధాన్ని మనం ఏదో విధంగా జస్టిఫై చేసి వచ్చు అనుకోవచ్చు. కానీ వాస్తవానికి దీని పూర్వపరాలు ఎలా ఉన్నాయంటే నిప్పు కణికల్ని నెత్తి మీద పాలాభిషేకం చేసుకున్నట్టు చేసుకున్నారు వాళ్ళు. ఇది మెడికల్ కాలేజ్ ఇష్యూస్లో ముఖ్యంగా ఏంటంటే దానికి వాట్ దే ఇనిషియేటెడ్ అన్న దగ్గర బదనాం చేద్దాం అన్న దగ్గర తెలుసో తెలియక వీళ్ళు బదనాం అవుతూ కూర్చున్నారు. ఎలా అంటే ఈ గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఆల్మోస్ట్ 16 months అయింది. అవును. ఈ 16 monthsలో వీళ్ళు తెలుసో తెలియకో కొన్ని జీవోలు ఉన్నాయి. ఎట్లా అంటే గవర్నమెంట్ స్టార్ట్ అవగానే ఫస్ట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. అవును. పెట్టిన వెంటనే ఏం చేశారంటే జీవో నెంబర్ 664, అది November 1, 2024 ఏమని చేశారు తెలుసా అండి? ఒంగోలు మెడికల్ కాలేజీ నుండి మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఒక ప్రొఫెసర్ని ట్రాన్స్ఫర్ చేశారు. మెడికల్ కాలేజీ లేకపోతే ప్రొఫెసర్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? అవును. అక్కడ ఒకటి పప్పులో కాలేశారు. ఈ జగన్మోహన్ రెడ్డిని జోకులు వేసుకుంటూ ఏదో కామెడీ చేస్తూ అన్న దగ్గర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు. దాంట్లో ఏలూరు, రాజమండ్రి, నంద్యాల కాలేజీలకి అవసరమైన పరికరాల కోసం 241.81 లక్షలు 24-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అలొకేట్ చేస్తూ జియో నెంబర్ 613 October 15, 2024. అలాగే విజయనగరం కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్స్ఫర్ 606 8 October 2024. అలాగే ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎల్లాప్రగడ సుబ్బారావు గారని పెన్సిలిన్ ఇంజెక్షన్ కనిపెట్టిన మహానుభావుడు పేరు పెడదాం అనుకున్నారు. నిర్మాణ దశలో ఉంటే ఇవన్నీ ఉండవుగా. అది మరి ఆళ్ళే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అన్న సామెత మనం విన్నాం కదా. సోమలింగం అన్నది కన్ఫర్మ్ అయితేనే కదా పేర్లు పెట్టడానికి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెంగళ వెంకయ్య గారి పేరు పెడదాం అనుకున్నారు. అది కూడా జీవో నెంబర్ 132 October 21, 2024. నిర్మాణ దశ కూడా పూర్తి బేసిక్ స్థాయిలో పేరు పెడదామని జీవో ఇస్తుందా ప్రభుత్వం? అందుకే సార్ ఇందులో ఒకసారి phase 1, phase 2 కూడా వాళ్ళే బైఫర్గేట్ చేశారు. మనం విపులీకరించక్కర్లే, వాళ్ళే వేసి వాళ్ళ పప్పులో వాళ్ళే కాలేస్తారు. phase 1 కింద విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల పేర్లు. phase 2 కింద ఆదోని, మదనపల్లి, పులివెందుల, మార్కాపురం, పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి పేర్లు. అంటే phase 1, phase 2 అంటే 11 కాలేజీలు దేర్ యాక్సెప్టెడ్ ఇట్. అంటే phase 2లో కంప్లీట్ అవుతాయి స్పాన్ ఆఫ్ నో టైం. అవును. అంటే మిగిలిన 17లో యాజ్ యూజువల్ అందరూ మొత్తుకుంటున్నవి ఆరే కదా మిగిలినవి. అవును. ఇక్కడ మీరు చూడండి, వైఎస్ఆర్ క్యాన్సర్ సెంటర్ కడప, వైఎస్ఆర్సీపీ కిడ్నీ రీసెర్చ్ అండ్ హాస్పిటల్ పలాస పేర్లు మారుస్తూ జీవో నెంబర్ 103 తేదీ August 29, 2024. ఆగస్టులోనే 2024 డిసైడ్ అయిపోయింది. మీరు అన్నట్లు కాలేజీలు కట్టకుండా phase 1, phase 2 మీరు ఇందాక ప్రశ్న అదే. ఇవి లేకుండా ఎలా ఉంటాయి? సో ఇవి జీవోలు. సో నేను అంటుంది ఏంటంటే అనితమ్మ గారు మాట్లాడిన ఒక టీచర్ కనీసం నేను హోంవర్క్ తప్పు రాసినా లేదంటే పాత లెక్క ఏదైనా నేను తప్పు చేసినా ఆవిడకి మందలించే హక్కు ఉంది. అందరూ తల్లిస్తాను హోంమంత్రి కూడా ఇచ్చారు ఆవిడకి, టీచర్ అమ్మ. కానీ బాధ్యతారాహిత్యంగా తన ప్రభుత్వం ఏం చేసిందో ఒక పక్క పార్సారథి గారు నెత్తినూరు కొట్టుకుంటూ చెప్తున్నారు. ఇది క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారే పాడేరు కాలేజ్ గురించి చెప్తున్నారు. పాడేరు కాలేజ్ గురించి ఇంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండి 11 మెడికల్ కాలేజీల పట్ల ఈ గవర్నమెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయి ఉంటాయి 16 months టైంలో. ఆన్ వాట్ బేసిస్ దే ఎస్టాబ్లిష్? అంటే వీళ్ళు చెప్తుంది అబద్ధం అని తేలిపోతుంది. అంటే అధికారికంగా వాళ్ళకి ఉన్న ధైర్యం ఏంటంటే బుర్ర తక్కువ ఛానళ్ళు నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ ఉంటాడు.
అంటే వాళ్ళ ఎబిలిటీస్ ఏంటంటే 2 గంటలు నేను డైపర్ వేసుకుని కూర్చోగలను ఒకడు, వాడు పెట్రోల్ బంక్లో డీజిల్ కొట్టుకుని నేను కూర్చుంటాను సార్ ఫుల్ ట్యాంక్ అవ్వడానికి గంట పడుతుందని డిబేట్ చేసేవాడు ఒకడు, 3 వాడు పౌడర్ డబ్బా వేసుకుని వస్తాడు. సో వీళ్ళు ఏంటంటే పులిహార కలిపే రాజకీయాలు, పులిహార కలిపే వార్తలు రాస్తూ అసలు విషయాల కన్నా అసలు గ్రౌండ్ రియాలిటీ లేదు అన్నది ఒక హోంమంత్రి గారు మాట్లాడుతుంటే ఓ జర్నలిస్టులు అందరూ అక్కడ కూర్చొని దొనపతలు కాస్తున్నారు. నాకు అర్థం కదా. ఇప్పుడు నేను క్వశ్చన్ చేయొచ్చు, జీవో ఇచ్చారు కదా, Obviously. నిర్మాణ దశలో ఉంటే మీరు జీవో ఎలా ఇస్తారని క్వశ్చన్ చేయొచ్చు. సవితమ్మ గారు వెళ్ళారు. ఇప్పుడు ఒక 50 ఎకరాల పొలం అగ్రిగేట్ ల్యాండ్ ఎంత ఎలకేషన్ ఉందో తెలుసా మీకు? చెప్తాను, ఇది కూడా చెప్పాలి ప్రజలకి. ఎందుకంటే ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క దీనికి ఆన్ అన్ అగ్రిగేట్ ల్యాండ్ ఎలకేషన్స్ చెప్తాను మీకు. నేను ఇక్కడ ఉన్న ఆఫ్టర్ ఆల్ చిన్నవాడిని నా స్థాయికి నేనే ఇంత డేటా కంపైల్ చేయగలుగుతుంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉండి వాళ్ళ దగ్గర డేటాలు లేవంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉంది సార్, ఎంత విడ్డూరంగా ఉంది. అసలు ఏ ప్రాతిపదిక మీద చూడండి, మచిలీపట్నం మెడికల్ కాలేజీకి 64 ఎకరాలు, ఏలూరుకి 25 ఎకరాలు, రాజమండ్రికి 33 ఎకరాలు, నంద్యాలకి 51 ఎకరాలు, పాడేరుకి 35 ఎకరాలు, పులివెందుల 51 ఎకరాలు, ఆదోని 60 ఎకరాలు, మార్కాపురం 50.3 ఎకరాలు, మదనపల్లి 99.4 ఎకరాలు, విజయనగరం 17 ఎకరాలు, పాలకొల్లు 60 ఎకరాలు, అమలాపురం 50 ఎకరాలు, నరసాపురం 62 ఎకరాలు, బాపట్ల 60 ఎకరాలు, 50 ఎకరాలు, పిడుగురాళ్ళు 47.5 ఎకరాలు, పెనుకొండ 60 ఎకరాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 20 ఎకరాలు, టోటల్ 835.2 ఎకరాలు. ఇప్పుడు ఉదాహరణకి మన ఎమ్మెల్సీ గారు, పులివెందుల ఎమ్మెల్సీ గారు వెళ్ళినప్పుడు ఒక నర్సింగ్ బ్లాక్ కడుతున్నారు. ఆ బ్లాక్ చూపిస్తూ అది ఆల్మోస్ట్ 3 ఫేజ్ కంప్లీట్ అయింది. అంటే ప్లాస్టింగ్లు, వాళ్ళు తన కాల్ ఎక్విప్మెంట్ అది చూపించి పులివెందుల కాలేజ్ అంతా కట్టలేదంటే, ఇప్పుడు ఉదాహరణకి 50-60 ఎకరాలు ఈ విస్తీర్ణంలో 99 ఎకరాలు మదనపల్లిలో ఉన్న దగ్గర మీరు బిల్డింగ్ ఇక్కడ ఎంతైనా ఒక 5-10 ఎకరాల్లో మించి కట్టగలడు ఎవడైనా. అంతే. ఈ మిగిలినంత ల్యాండ్ చూపించారు అనుకోండి, ఇంత ఖాళీ స్థలంలో ఏం కట్టారని ఎవరిని పక్కదారి పట్టేసి కడతారు. మెడికల్ కాలేజీకి జనరల్గా ఇంజనీరింగ్ కాలేజ్ అయినా మెడికల్ కాలేజ్ అయినా ఆ నామ్స్ ప్రకారం ప్లేస్ ఎక్కువ వదులుతారు, నిర్మాణం తక్కువ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది మొదట్లో, తర్వాత జరిగి బ్లాక్లు ఎన్ని వస్తాయి సార్. ఇప్పుడు పులివెందులు మీరు వెళ్ళి చూస్తే అంటే సక్సెస్ఫుల్ మాడ్యూల్స్ చెప్తున్నారు, నర్సింగ్ కాలేజ్ అండ్ ప్యారల్గా నర్సింగ్ కాలేజ్, ఆన్సిలరీ యూనిట్స్ అన్నవి వస్తున్నాయి చూడండి. అవును. సో ఇవన్నిటి డెవలప్మెంట్స్లో ఒక ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంటూ ఒక కమిట్మెంట్ టెన్యూర్, నేను మళ్ళీ చెప్తున్నాను, 1987 ముందు 8 మెడికల్ కాలేజీలు ఉండేవి. మాన్బోడ్ రాజశేఖర రెడ్డి గారి ధర్మాన్ని 3 మెడికల్ కాలేజీలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలోనే 17 మెడికల్ కాలేజీలకి నాంది పలికింది. ఇందులో తెలుగుదేశం ప్రస్థానం లేదు, మొదటి నుంచి మొత్తుకుంటుంది. అది లేని దగ్గర ఉనికిని చాటుకుంటూ అవతలను బదనాం చేద్దామంటే ఇక్కడ ఒక అంశము మీకు గుర్తుండే ఉంటుంది. 1983 అధికారాన్ని చేపట్టిన తర్వాత ఎన్టీ రామారావు వయోపరిమితి అంశం మీద ఆ రోజు వెనక్కి తగ్గింది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత. వెనక్కి తగ్గినంత మాత్రాన ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద అప్రతిష్ట మూట కట్టుకోలేదు, వీళ్ళు సరి చేసుకున్నారు అనేది ఆ రోజు వచ్చింది. అలా ప్రభుత్వాలు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు వెనక్కి తీసుకోవటం ఉంటుందా? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు తెలుసో తెలియకో కాదు, ఇంటెన్షన్స్ నీడ్స్ టు బి స్ట్రైట్. ఫస్ట్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఎంత మాల్ ప్రాక్టీస్ చేయడానికి సిద్ధపడిపోతున్నారంటే, ఈ సత్య గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లే? బికాస్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసింది ఎవరు? పులివెందుల కాలేజీ కానీ మిగిలిన 2 కాలేజీలకి సీట్లు వద్దన్నది ఎవరంటే ఈయనే. ఇప్పుడు ఇదే 16 నెలల స్పాన్లో ఇదే పులివెందులకి పాడరికి చేసి ఉంటే ఈరోజు అకాడమిక్ స్టార్ట్ అయ్యింది కదా. నిన్న 15వ తారీఖు 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. అంటే ప్లాన్డ్ ప్రకారమే సీట్లు అయ్యి వచ్చి ఉంటే ఇక పీపీపీ అవ్వదనే. ఆబ్వియస్లీ అదే కదా. ఇప్పుడు మీకు ఈ సంవత్సరం అడ్మిషన్స్ 20.5 లక్షలకి గొల్లి పెట్టారు ఏదైనా మెడికల్ కాలేజ్ సీట్కి. వీళ్ళు 59.5 లక్షలకి. ప్రైవేట్ కాలేజీల కంటే 17.5 లక్షలు ఎక్కువ గణాంకాలు చెప్తున్నాయి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ద ప్రైమరీ మోటో నారాయణ బిజినెస్ చేస్తానంటే నేనేం చేయాలి? రాజకీయాల్లో మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు, మంత్రి చేశారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్టాప్ ఏంటంటే వ్యాపారం చేసుకుంటారంటే నేను ఎలా ఊరుకుంటా? ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఇప్పుడు నిన్న ఈ మెడికల్ ఫర్టర్నిటీకి సంబంధించిన అంశాల్లో వీళ్ళు ఈ ప్రభుత్వం 16 నెలల ట్రాక్ రికార్డులో 241.81 లక్షలు కేటాయించి బడ్జెట్ అలిగేషన్స్లో దిస్ ఈజ్ బై ఎగ్జిక్యూటెడ్. దాన్ని మళ్ళీ దబాయించుకుని వెళ్తే ఏమీ లేని చేయరుగా బడ్జెట్ అలిగేషన్. సివిల్ వర్క్స్ కంప్లీటెడ్ అనే అర్థం దాంట్లో. ఆబ్వియస్లీ అదే కదా. మరి వాళ్ళు ఎందుకు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు? దిస్ ఇస్ సీరియస్ అప్రహెన్షన్. సో వీటి మీద మనం ఖచ్చితంగా ప్రజలకి దీని మీద పూర్తి అవగాహన. ఫీడ్బ్యాక్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళదా? ఎందుకు వెళ్దండి? వెళ్ళకుండా ఎందుకు ఉంటుంది? ఆయన ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? ఆయనకి చేయం చిట్టుకున్న రాష్ట్రంలో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది. ఎవ్రీథింగ్ లీడ్స్ వస్తాయి కదా, రాకుండా వరకు ఉంటాయి సార్, ఖచ్చితంగా ఉంటాయి. సో దానికి ఏంటంటే రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్లో దాన్ని సరిదిద్దుకోవాలా, సరిదిద్దుకోకుండా ముందుకెళ్ళాలా, ఇవన్నీ గమనించుకోవాల్సిన బాధ్యత చాలా మంది. ఒకవేళ సరిదిద్దుకుంటే క్రెడిబిలిటీ అనేది ప్రతిపక్షానికి వస్తుంది అనేది. ఆబ్వియస్లీ ఇప్పుడు 19th వాళ్ళు పిలిపించారు.
జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు అన్ని దగ్గర ధర్నా చేయడానికి పిలుపునిచ్చారు. ఎలా ఉంటుంది అది? ఆయన కూడా మెడికల్ కాలేజ్ దగ్గర పులిందులు నిలబడ్డాడు అనుకోండి, వెళ్ళగలరా? ఎమ్మెల్సీ గారు మళ్ళీ వెళ్ళి చూపిస్తారు పక్క ఖాళీ బిల్డింగ్ని. ఏంటి సార్ ఓపీ అవన్నీ ఎలా కనబడుతున్నాయి అందరికీను? ఫంక్షనింగ్ అయ్యి ఉందును. నేను ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్ నేను టచ్ చేశాను అక్కడ. నేను లాస్ట్ ఇయర్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలియకపోయినా మీరు చెప్పిన జీవోల ప్రకారం సరే సివిల్ వర్కే అవ్వండి, ఈ జీవోలు వస్తారా అది కూడా తెలియదు అనుకుందాం. ఆయా నియోజకవర్గాల్లో ఆయా మండలాల్లో ఉన్న ప్రజలకైతే తెలుస్తుంది కదా. వాళ్ళకి అదే చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఒకసారి వెళ్ళి తలెత్తి చూసేయాలండి అని. అది మెడికల్ కాలేజ్ అంటారా లేకపోతే ఏమంటారో మీరే చెప్పండి. ఇప్పుడు నేను వైజాగ్ మీరు నేను వెళ్తాం, బీచ్ రోడ్కి వెళ్దాం, కేజీహెచ్ కనబడుతుంది. అరే కేజీహెచ్ రా అనుకుని వెళ్తామా, లేకపోతే కేజీహెచ్ కాకుండా నేను ఇంకా విజయ డయాగ్నోస్టిక్స్ ఒకటే చూస్తాను, కేజీహెచ్ చూడండి అనుకుని వెళ్తారా? అంతే కనబడుతుంది కదా బిల్డింగ్. అదే చెప్తున్నా. అదే చిన్న చెతక పిల్లి కోణంలాగా ఎంత ఉండవు కదా. గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్ అనేది అంత వేగ్గా ఉంటుందా? ఉంది కదా. దట్స్ వాట్ దేర్ ఇప్పుడు చేసి చెప్పుకోలేదు అని ఆయన అంటున్న దగ్గర వీళ్ళు చేసి కూడా దాన్ని మళ్ళీ దానికి మసిపూసి మారేడుగా చేద్దామంటే హౌ ప్రాక్టికల్ ఇట్ ఈస్ ఫీజిబుల్? ఈజ్ ఇట్ రైట్? ఈజ్ ఇట్ రైట్ ఆన్ దర్ పార్ట్? అసలు విద్య వైద్య ఆరోగ్యం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం. ఈ ప్రాథమిక కర్తవ్యాన్ని మీరు విస్మరిస్తుంటే కేంద్ర సహకారం ఉంది కదా. ఉంటే ఏంది కేంద్ర సహకారం 139.5 లక్షలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీకి. తెలుసా మీకు? తెలంగాణతో పాటు మనకి ఎల్కెడి చేసిన దగ్గర తెలంగాణకి ఇవ్వకుండా మన ఒక్కరికే 139.5 ఉంది. పీపీపీలు కూడా ఉంది కదా సహకారం. పీపీపీలు ఎక్కడ ఉంది? సహకారం లేదా? ఉందని భ్రమలో పడుతున్నాం. రేపొద్దున ఏమవుతుంది మరి? లోకేష్ గారు ఎందుకు తిరుగుతున్నారు అన్నిసార్లు? ఎంసీఐ పర్మిషన్, కలెక్టర్ కౌన్సిల్ ఎదురు ఎందుకు వెళ్ళలేదు? మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ ఇవ్వాలిగా. ఖచ్చితంగా ఇవ్వాలా? కేంద్ర ప్రభుత్వం సింపుల్గా చెప్తాను సార్, 194.5 లక్షలు పర్ ఇయర్ మెయింటెనెన్స్ అని చెప్పారు. 194.50 లక్షలు మెయింటెనెన్స్ మేము బేర్ చేయలేమన్న దానికి ఏమని చెప్పాలి? దగ్గర 2 కోట్లు 200 కోట్లు అండి. 194.50 లక్షలు 194 పర్ ఇయర్. ఓపీ ఛార్జెస్ నామినల్ పెంచండి సార్ అన్ని కాలేజీల మీద. పెంచండి. ఎవరు కాదన్నా? స్కానింగ్లు ఉంటాయి, 500 రూపాయలు ఛార్జ్ చేయండి. ఇది మరీ బయట దీనిలో దోపిడీ కాదు కదా. ప్రభుత్వం అన్న దగ్గర కాస్త మాకు ఒక అష్యూరెన్స్ ఉంటుంది. 10 రూపాయలు ఓపీ ఛార్జ్ కట్టుకోలేని స్థితిలో పేదవాళ్ళు అయితే ఉండరు. అది 50 చేయండి సార్. నోబడి విల్ కాంట్రడిక్ట్. బేర్ మినిమం 200-350 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు. ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తున్నా కూడా 100 రూపాయలు. దర్ ఛార్జింగ్ 100 రూపీస్ కదా. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్రీజ్. అన్ని పెరిగింది. నేను కూడా కదా, మీరే ఈ ప్రభుత్వం స్థాపించినట్టే అమ్మఒడి తల్లికి వందనం చెప్పి మీరు ఏదో పబ్లిక్ మీదే డైరెక్ట్ గా పీపీపీ కాకుండా పబ్లిక్ నుంచి వచ్చే డబ్బుతోనే నడపచ్చు కదా. ఆబ్వియస్లీ దట్స్ వాట్ హి హస్ డన్. నిమ్స్ అలానే నడుస్తుంది కదా. మెడికల్ కాలేజీ ఉంది నిమ్స్కి, హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ ఉంది. వాళ్ళు కొంత ఛార్జ్ చేస్తారు నామినల్గా, అట్లా ఛార్జ్ చేసి నడపచ్చు కదా. దట్స్ వాట్ దట్ ఈస్ సపోజ్డ్ టు బి. అటానమస్ అయిపోతుంది ఆటోమేటిక్గా, తనంతట తానే నిలబడి దాన్ని పోషించుకుంటూ. ఇప్పటికీ చెప్తున్నాను సార్, ఒక వేలాది లక్షలాది మంది ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వందే. అలాంటప్పుడు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా వాళ్ళు దాన్ని రీచ్ చేయడం చాలా ఈజీ, దాన్ని మెయింటైన్ చేయడం ఈజీ. ముఖ్యమంత్రి తలుచుకుంటే నోడల్ ఆఫీసర్ని వేసి తల్లికి వందనం ఎందుకు నోడల్ ఆఫీసర్ పెద్దానికి అదో పనికి మన చేత. ఇప్పుడు ఆల్రెడీ తల్లికి వందనం ఇచ్చిన దగ్గర 15,000 ఇచ్చి 13,000 2,000 తీసుకుని మెయింటెనెన్స్ అంటున్నారు కదా. సేమ్ ఇంప్లిమెంట్ ఇన్ డిఫరెంట్ వే. హూ ఇస్ స్టాపింగ్ యూ? అవును, అదేది చేయకుండా వీళ్ళకి లేచిందే మా నారాయణ బిజినెస్ చేస్తాడు ఏదైనా వ్యాపారం అంటే ఎవరికి కుదురుతుంది? పెద్దానికి నారాయణ మంత్రం కుదరదు కదా. ఇది ఒక అస్త్రంగా దొరికింది అనుకోవచ్చా ప్రతిపక్షాలకి? ఏడు అస్త్రం ఏంటి? వీళ్ళు పోయి గంగలో దూకుతానంటే ఈత రాపాడు తాడే బొంగరం ఇచ్చి బయటికి అవుతారు కదా. ఎవడైనా తెలివి తొక్కు పనులు చేస్తారా? ఇదేనా పనికొచ్చిన పని ఉందా దీంట్లో? మరి మిగిలిన మెడికల్ కట్టండి రా బాబు, బడ్జెట్ అలకేట్ చేయండి, దానికి రూపాయి ఇవ్వండి అంటే ఎక్విప్మెంట్లకి అయితే వేస్తాం కానీ సార్ మిగిలిన వాటికి మేము తూచంటే ఏదేటిదే సివిల్కి అందరం వేస్తారు. ఇలా ఎంతగానే దాంట్లో వేస్తారంటే వేసుకొని తినేసి చేకడుకొని పోతారా? దీనికి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు సివిల్ వర్క్ కంప్లీట్ అయ్యి అడ్మిషన్ల దశలో ఉన్న వాటికి అదే ఫేస్ 2 ఎందుకు? వాటికి కూడా పీపీపీ ఎందుకు? అదే ఎందుకు? మొదటి దానికి ఎందుకంటే మళ్ళీ రెండో దానికి ఎందుకని అడుగుతున్నారు మీరు? మరి టూ మచ్ ఉంది అది. నో దిస్ కెనాట్ బి సార్. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణ, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న నిర్ణయాల మీద ఖచ్చితంగా ఎవడైనా మాడవలసిందే. అందరూ మొమ్మటం వెళ్ళలేదు. అందరూ జయప్రకాష్ నారాయణ మడికట్టుకుని కూర్చుని కుల ప్రాతిపదిక మీద మాట్లాడకుండా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళే సాటి. మేధావుల ముసుగులో మీరు ఎన్ని నాటకాలైనా ఆడుకోండి, ఏం నష్టం లేదు. ప్రభుత్వం ఏం పునరాలోచిస్తుందా, ఏం చేస్తుంది? ఏమో నాకు ఆలోచిస్తుందో లేదో నాకు తెలియదు. ప్రభుత్వం మీద మాత్రం ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ప్రతిపక్షాలకే కాదు, ఎస్ ఎవరికైనా బాధ్యత ఉంటుంది. ప్రశ్నించే అధికారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, ప్రశ్నించాలి కూడా. ప్రశ్నించేవాడు పొత్తులో సంఖ్యలో కూర్చుంటే మనం ఏడు చేయలేం, కానీ ప్రశ్నించే గలం అందరికీ ఉంది. రాజ్యాంగం మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు ఇచ్చాడు. సో ప్రాథమిక హక్కును ఖచ్చితంగా పునరుద్ధరిస్తూ ఖచ్చితంగా దాన్ని అడగవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.